Hi friends, welcome to SREEDHAR'S CCE ANANTAPURAMU YouTube channel and welcome to our exclusive session of intensive training intended to SBA clerk mains and RRB mains. So దానిలో రిలేటెడ్గా మనము ఎక్స్ప్లెనేషన్స్ తీసుకుంటూ ఉన్నాము. సో ఈ ఇంటెన్సివ్ ట్రైనింగ్లో లాస్ట్ క్లాస్లోనే చెప్పుకున్నాం మెయిన్స్ రిలేటెడ్ మాత్రమే ఇక్కడ సో మనము పేపర్స్ తీసుకుంటూ ఉన్నాము. సో లాస్ట్ క్లాస్కి ఎన్హాన్స్మెంట్ లాస్ట్ క్లాస్ కొద్దిగా సింపుల్గానే డిజైన్ చేస్తున్నాము. ఓన్లీ ఆర్సీస్ మాత్రమే మనం చేస్తున్నాము. ఈ రోజు క్లాస్లో ఆ పేపర్ యొక్క ఎన్హాన్స్మెంట్ 20 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎలా ఉంది పేపరు, సో ఎలా క్రాక్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. మోడల్స్ బాగా అబ్జర్వ్ చేయండి, ఎలాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ వాడు ఇస్తూ ఉన్నాడు అనేది నీట్గా అబ్జర్వ్ చేయండి. సో లెట్స్ గెట్ టు, ఇంకా లేట్ చేయకోకుండా లెట్స్ గెట్ టు ద మోడల్ 1. సో 1 to 5 క్వశ్చన్స్ అనేది పక్కన పెడితే, సో వాడు అడుగుతూ ఉండేది సెలెక్ట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ద 5 ఆప్షన్స్ గివెన్ టు మేక్ ద ప్యాసేజ్ కంప్లీట్. వాడు ప్యాసేజ్లో మధ్యలో ఎక్కడో వాడికి నచ్చిన చోట ఏమిస్తున్నాడండి, నచ్చిన చోట బ్లాంక్ ఇస్తున్నాడు. ఆ బ్లాంక్ని ఫిల్ చేయమని అడుగుతున్నాడు. ఎలా చేయాలి సార్ ఇలాంటి మోడల్? ఫస్ట్ క్విక్ రీడింగ్ అనాలిసిస్ 1 మార్కే అయినా కూడా మిస్ చేసుకోకూడదుగా. సో మనము ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. రీడింగ్ అనాలిసిస్, క్విక్ రీడింగ్ అనాలిసిస్లో పాయింట్స్ ఏంటి మెయిన్గా అంటే ప్రీవియస్ స్టేట్మెంట్ లేటర్ స్టేట్మెంట్ అనేది డిపెండ్ అవుతుంది. కొన్నిసార్లు అలా రావచ్చు, రాకపోవచ్చు. కాంటెక్స్ట్ చూద్దాం. డివిజన్స్, ఫాలోయర్స్, డిట్రాక్టర్స్. ఐడియాలజికల్, దే ఆర్ intergenerational. Miss Park's party supporters continue to harbor sympathies. Daughter of South Korea's modernizer, the military dictator Park Chung-lee, ఆమె గురించి డిస్కషన్ వస్తూ ఉంది. ఈ డివిజన్స్, ఫాలోయర్స్, సో ఆమె యొక్క ఫాలోయర్స్, డిట్రాక్టర్స్ యొక్క డివిజన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఐడియాలజికల్ యాజ్ దే ఆర్ ఇంటర్జనరేషనల్, ఐడియాలజికల్గా ఉంటూ ఉన్నారు. నెంబర్ ఆఫ్ మిస్ పార్క్స్ పార్టీ సపోర్టర్స్, సో చాలామంది ఆమె యొక్క పార్టీ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటిన్యూస్గా సింపతీస్ ఇస్తూ ఉన్నారు. ఏమిటి కోసం? ఫర్ ద డాటర్ ఆఫ్ సౌత్ కొరియాస్ మోడర్నైజర్, ఎవరు? ద మిలిటరీ డిక్టేటర్ అయినటువంటి పార్క్ చుంగ్లీ, ఆమెకు సంబంధించి. ఇక్కడ యంగర్ జనరేషన్స్ ఈ ద సివియరింగ్ ఆఫ్ ఆల్ లింక్స్. సివియరింగ్ అంటే మీనింగ్ వచ్చి కట్ అవ్వడం అనమాట. లింక్స్ విత్ దిస్ అథారిటేరియన్ పాస్ట్ యాజ్ అ నెసరీ గ్యారంటీ ఫర్ ద కన్సాలిడేషన్ ఆఫ్ డెమోక్రసీ. సో ఇక్కడ యంగర్ జనరేషన్స్ అయితే ఏ విధంగా చూస్తున్నారంటే లింక్స్ అన్నీ ఈ అథారిటేరియన్ పాస్ట్ ఏదైతే ఉందో దాంతో కట్ అవుతూ ఉండడం చూస్తున్నారు. యాజ్ ఎ నెసరీ గ్యారంటీ, ఏమిటి కోసము? ఒక గ్యారంటీడ్ థింగ్, కన్సాలిడేషన్ ఆఫ్ డెమోక్రసీ రిలేటెడ్గా. 3 decades ఆఫ్టర్ రిటర్న్ టు సివిలియన్ రూల్. సివిలియన్ రూల్ వచ్చిన 30 ఏళ్ళ తర్వాత దీన్ని ఒక గ్యారంటీడ్ థింగ్గా చూస్తూ ఉన్నారు. ద క్యాబోల్, సౌత్ కొరియాస్ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ, ఫ్యామిలీ నేమ్ అది, ఫ్యామిలీ ఓన్డ్ conglomerates may have had economic motivations అంటున్నాడు. టు లీన్ హెవీలీ ఆన్ పొలిటికల్ ప్యాట్రనేజ్ అంటున్నాడు డ్యూరింగ్ ద కంట్రీస్ ఇండస్ట్రియల్ అసెండెన్సీ అండ్ ఇంటిగ్రేషన్ ఇన్ టు ద గ్లోబల్ మార్కెట్. సో మొత్తం కొరియా రిలేటెడ్ డిస్కషన్. సో ఇలాంటి కాజీ కంఫర్టబుల్ అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఏమని ప్రూవ్ చేస్తున్నాయి? సో దే ఆర్ అన్టెనబుల్ వెన్ ఎక్సెప్షన్స్ ఆఫ్ ద పాస్ట్ ఆర్ సాట్ టు బి ఇన్స్టిట్యూషనలైజ్డ్ అని చెప్పి ప్రూవ్ చేస్తున్నాయి. టాస్క్ ఆఫ్ పబ్లిక్ క్లెన్జింగ్, పబ్లిక్లో క్లెన్జింగ్ అంటే రిమూవ్ చేయడము. ఇది ఫార్ ఫ్రమ్ ఓవర్, ఇంకా చాలా టైం ఉంది. యాజ్ ఈజ్ ఎవిడెంట్ ఫ్రమ్ ద ఆన్ గోయింగ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇన్వాల్వింగ్ టైకూన్స్ ఫ్రమ్ ఇట్స్ బెస్ట్ నోన్ కార్పొరేషన్స్. సో ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ఇట్ వుడ్ బి నో సర్ప్రైజ్ దేర్ ఫార్ కంటిన్యూషన్. దీని వరకు ఏం పాయింట్స్ వచ్చాయి, దాని తర్వాత ఇట్ వుడ్ బి నో సర్ప్రైజ్ ఏమిటికి? సౌత్ కొరియాస్ ఎగ్జాంపుల్ బికమ్ మోడల్ వర్ది ఆఫ్ ఎమ్యులేషన్ ఎల్స్వేర్ ఇన్ ద రీజన్. సో ఇవి పాయింట్స్. మన కీ పాయింట్స్ ఒక్కడ చూసుకుందాం. ఆప్షన్స్లో చూసుకుంటే రిమూవల్ ఆఫ్ సిట్టింగ్ ప్రెసిడెంట్ ఇన్ సౌత్ కొరియా అనేది మనకి కాంటెక్స్ట్కి లింక్ లేదు. ద చీఫ్ అక్యూజేషన్ ఈజ్ ది సాలిసిటెడ్, సో అక్యూజేషన్ గురించి ఉన్నటువంటి సంబంధం లేదు. తర్వాత దే ఆర్ సీకింగ్ టు స్ట్రెంగ్థెన్, హూ ఆర్ దే అనేది మనకి పాయింట్ లేదు. నెక్స్ట్ ద రీసెంట్ అసర్షన్ of the independence of the judiciary from political interference and the capacity of legislators to uphold their authority are notable. It would be no surprise. There is a sense of continuity. Hold it. It has, what is it? Meaning ledu. So answer is D. So linked points to meaning based ga manamu crack cheyadaniki prayatnam chestunnamo. Answer emavutadi? Best answer D. Next second daniki chuddaamu. So paragraph aithe chinnagane undi, try cheddam. Ruling a petition
కాంగ్రెస్, సుప్రీం కోర్ట్ బీజేపీ గవర్నమెంట్ అడగడం జరిగింది గోవా, మెజారిటీ వితిన్ 48 hours. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ద 15 days లీవే గివెన్ బై గవర్నర్ సిన్హా. సో అక్కడ 15 days దానికి వాళ్ళు 48 hours ఇవ్వడం జరిగింది సుప్రీం కోర్ట్. ద కోర్ట్ రిలక్టెన్స్ ఈస్ టు అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్వైటింగ్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఫస్ట్ అండ్ దేర్ ఫోర్ టు స్టే పరికర్ స్వేరింగ్ ఇన్ ఆన్ ట్యూస్డే ఇస్ కాంట్రవర్షియల్. సో ఇక్కడ అక్కడ ఇచ్చిన టైం రిలేటెడ్గా మనం చూసుకున్నట్లయితే సుప్రీం కోర్టు బీజేపీ గవర్నమెంట్, గోవాలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్కి మెజార్టీ ఇంప్రూవ్ చేసుకోవడానికి 48 hours ఇచ్చారు. ఏమిటికి? గవర్నర్ సిన్హా 15 days లీవే ఇచ్చిన దానికి సుప్రీంకోర్టు ఇలా అడగడం జరిగింది. డైరెక్ట్గానే అటాక్ చేసేయచ్చు. ఇట్ వాస్ డెఫినెట్లీ హాఫ్ మెషర్ అనే చెప్పొచ్చు, అవునా కదా? సో డైరెక్ట్ టు ద పాయింటే మనము కట్ చేసేసేయచ్చు. ఆప్షన్ ఈ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ అదే విధంగానే నెక్స్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే, సర్టన్ ఇష్యూస్ గవర్నమెంట్స్ అర్జెంట్ అటెన్షన్ కంటిన్యూ టు బి నెగ్లెక్టెడ్. కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అర్జెంట్ అటెన్షన్ రావాల్సినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కంటిన్యూడ్ టు బి నెగ్లెక్టెడ్. కంటిన్యూస్గా నెగ్లెక్ట్కి గురి అవుతూనే ఉన్నాయి. డాష్ ఫర్ ఇన్స్టెన్స్ ద స్ట్రాటజిక్ సేల్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. సో ఇక్కడ దానికి ఎగ్జాంపుల్గా వాడు కంటిన్యూషన్ చేస్తూ ఉన్నాడు. సో ఆప్షన్స్లో చూస్తే బట్ అయితే కాదు. The private sector continues to be saddled with excess capacity and is unlikely to consider fresh investments. That's not the urgent attention related. Much remains mired in bureaucracy even after the Prime Minister's promises. ఇదైతే క్లియర్గా మనకి ఏ ఇష్యూస్ అయితే నెగ్లెక్ట్ చేయబడుతున్నాయో దాని గురించి డిస్కషన్ కనిపిస్తుంది కాబట్టి సి కెన్ బి టేకెన్ యాజ్ ద కంటిన్యూషన్ ఆఫ్ ద స్టేట్మెంట్కి అక్కడ ప్రాబ్లమ్ డిస్కషన్ అయితే సిలో జరుగుతుంది. ఇక్కడ హ్యూజ్ డెట్ అనేది కనబడిస్తుంది, కెనాట్ ఓవర్ స్పెండ్ అనేది కనబడిస్తుంది, కానీ ఇక్కడ మనకి నీట్గా ఎన్హాన్స్ ఏది చేయగలుగుతుంది అంటే సీనే చేయగలుగుతుంది. సో సి ఈజ్ ద ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4లో మ్యాటర్ ఏంటి చూద్దాం. ఏథియిస్ట్, మే ఐ నో ద మీనింగ్ ఆఫ్ ఏథియిస్ట్. ఏథియిస్ట్ మీనింగ్ ఈస్ సో హూ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. థియిస్ట్ వచ్చి సో హూ బిలీవ్స్ ఇన్ గాడ్. సో ఓకే, ఈ ఏథియిస్ట్ ఎవరైతే ఉన్నారో బ్రాడ్ టర్మ్ అంట, ఎంకంపాసింగ్ యాగ్నోస్టిక్స్ వాళ్ళని, ఇర్రిలీజియస్ని, డైస్ట్ని, తర్వాత హ్యూమనిస్ట్ని అందరినీ ఒకటే కిందకే ఏథియిస్ట్ని తీసుకోవడం జరుగుతుంది. ఆ బ్రాడ్ టర్మ్ అని చెప్తున్నారు. ఏథియిస్ట్ హ్యావ్ బీన్ లేజీలీ పెయింటెడ్. సో వాళ్ళని పెయింట్ అంటే నాట్ డైరెక్ట్ పెయింటింగ్, సో పిక్చరైజ్ చేయడం అన్నమాట. ఇస్లామిక్స్ యాజ్ లిబరల్స్ అండ్ సెక్యులర్స్ అని చెప్పి వాళ్ళని చిత్రీకరించడం జరిగింది. డెస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ మెనీ బిలీవింగ్ అండ్ ప్రాక్టీసింగ్. సో ఇక్కడ ఇంకో ఫ్యాక్ట్ ఉంది, అది ఉన్నప్పటికీ ఈ విధంగా పిక్చరైజ్ చేస్తూ ఉన్నారు. ఏంటి ఫ్యాక్ట్? చాలామంది బిలీవ్ చేసుకుంటున్నారు. మెనీ బిలీవింగ్ అండ్ ప్రాక్టీసింగ్ ముస్లిమ్స్. సో బిలీవింగ్ అండ్ ప్రాక్టీసింగ్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఐడెంటిఫై యాజ్ సచ్ యాజ్ వెల్, వాళ్ళని కూడా ఈ తావుకే తీసుకొని వచ్చినప్పటికీ కూడా సో ఈ ఏథియిస్ట్ని అలా కన్సిడర్ చేస్తున్నారు. ముస్లిమ్స్ ఓపెన్లీ ఐడెంటిఫైయింగ్ యాజ్ ఏథియిస్ట్ ఇన్ పాకిస్తాన్ వుడ్ బీ అన్ ఓపెన్ ఇన్విటేషన్ టు వైలెన్స్. సో ఒకవేళ ముస్లిమ్స్లో ఎవరైనా ఓపెన్గా కనుక ఏథియిస్ట్ అని చెప్పి ఐడెంటిఫై చేయబడినారు అంటే అది ఒక వైలెన్స్కి ఓపెన్ ఇన్విటేషన్ లాగా కనబడిస్తుంది, కమా పెడుతున్నాడు. సో ఇంకా ఆప్షన్స్లో చూసుకుంటే కన్సిడరింగ్ ద స్టేట్స్ బ్లాస్ఫమీ లాస్ ఆర్ ఇంటర్ప్రిటెడ్ టు అవుట్లా అపోస్టసీ. బ్లాస్ఫమీ అంటే దైవ నింద. సో అపోజింగ్ రిలీజియన్ అది మనకి సూటబుల్గా అనిపిస్తుంది. ఇక్కడ జిహాదిస్ట్ గురించి కాదు, వెల్ కోఆర్డినేటెడ్ మనూవర్ అక్యూజ్డ్ ఆఫ్ బీయింగ్ స్టేట్ బ్యాక్డ్ ఆపరేషన్ కాదు, డీలినియేటింగ్ ఐడియాలజికల్ డివైడ్ కాదు, మళ్ళీ ఇస్లామిస్ట్ ఒక నాన్ ఫ్రేజ్తో స్టార్ట్ కాదు. యూ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. సో ఇన్విటేషన్ టు వైలెన్స్ కన్సిడరింగ్ వాట్? కన్సిడరింగ్ సో ఏమిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి వైలెన్స్ అనేది ఓపెన్ ఆప్షన్ అవుతుంది అంటే సో బ్లాస్ఫమీ లాస్ అనేటివి ఏవైతే ఉన్నాయో అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి దానికి సంబంధించి ఇంటర్ప్రిటేషన్ ఎలా జరిగింది? అవుట్లా అపోస్టసీ రిలేటెడ్గా జరిగింది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇన్ దిస్ మోడల్, ఇక్కడ లాస్ట్లో ఇస్తూ ఉన్నాడు, చూద్దాం. సో లెట్స్ చెక్ ఇట్ కేర్ఫుల్లీ. ఈజ్ అ సైనేటరీ రెఫ్యూజీ కన్వెన్షన్. ఈజ్ నాట్ ఎ సైనేటరీ రెఫ్యూజీ కన్వెన్షన్ అంటున్నాడు. ఇట్స్ నాట్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ సేఫ్ హ్యావెన్ అంటున్నాడు. పీపుల్ సీకింగ్ అసైలం ఫ్రమ్ పర్సిక్యూషన్ ఇన్ అదర్ కంట్రీస్. సో ఇది సేఫ్ హ్యావెన్ని ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరము లేదు. No attempts have been made by the government to debate the issue of joining the Refugee Convention. సో ఇక్కడ ఏ అటెంప్ట్స్ కూడా చేయబడలేదు యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ కన్వెన్షన్లో జాయిన్ అవ్వడానికి.
So have been a natural step to take if the government was indeed interested in formulating a humanitarian refugee policy. ఒక న్యాచురల్ స్టెప్ ఎప్పుడయ్యేది గవర్నమెంట్ ఇలా ఒక హ్యూమనిటేరియన్ రెఫ్యూజీ పాలసీ పరంగా వాళ్ళు ఒకవేళ ఇంట్రెస్టెడ్గా ఉండి ఉన్నట్టయితే. ప్రొవిషన్స్ రెఫ్యూజీ ప్రొటెక్షన్ కేటర్ అంటే సప్లై టు ఆల్ ద మైనారిటీస్ ఫ్లీయింగ్ కంట్రీస్ డ్యూ టు హ్యూమనిటేరియన్ క్రైసిస్, బట్ ఇన్ దిస్ బిల్ ఇండియా ఈస్ ఆఫరింగ్ సిటిజన్షిప్ బేస్డ్ ఆన్ రిలీజియస్ ప్రెడిలెక్షన్స్. సో ఓకే, బిల్ ఒకవేళ పాస్ అయినప్పటికీ సీక్స్ టు గివ్ ప్రిఫరెన్స్ టు హిందూ రెఫ్యూజీస్ ఓవర్ ముస్లిం రెఫ్యూజీస్ మైగ్రేటింగ్ టు ఇండియా. అది కూడా ఓకే. అన్కన్స్ట్రక్షనల్, సో అది అన్కన్స్ట్రక్షనల్ ప్రియాంబుల్ రిలేటెడ్గా మాట్లాడినట్లయితే కన్ఫర్మ్స్ ఇండియా యాజ్ అ సెక్యులర్ స్టేట్. ఓకే, రెఫ్యూజీస్ హూ విల్ యాక్చువల్లీ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ పాలసీ ఆర్ లివింగ్ ఇన్ యాబ్జెక్ట్ పవర్టీ, భయంకరమైన పవర్టీలో బ్రతుకుతున్న విత్ నో శానిటేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. First option, closer look at the provisions indicates current government is attempting to Hindu voter count, negative context, pure negative context. So inka emunnai, government instead danik badaluga using a blanket policy use chestundu, has made this a communal issue, wield political agenda which would be counterproductive to the seemingly humanitarian goal of the bill. Anni points ekkada cover chestunante B lo clear ga cover chestundu. So we can go with B happily. ఇంకా రిమైనింగ్ చూసుకుంటే బిల్ అట్ ఫస్ట్ గ్లాన్స్ సీమ్స్ లైక్ హ్యూమనిటేరియన్ ఎఫర్ట్. సో 6 ఇవన్నీ కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు. ఫినిషింగ్లో మళ్ళీ అడిషనల్ పాయింట్స్, కొత్త పాయింట్స్ 99% రావు. సో ఇక్కడ అడిషనల్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. వుడ్ బి కాంట్రరీ టు ద ఐడియల్స్ ఆఫ్. సో ఈ పాలసీ గురించి మళ్ళీ వాడు అడిషనల్ పాయింట్ ఇస్తూ ఉన్నాడు. సో ఈలో కూడా సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ గురించి మాట్లాడుతున్నాడు. ఇట్లా అడిషనల్ పాయింట్స్ అయితే రావు, దానికి ఎన్హాన్స్మెంట్గా బి సెట్ అవుతుంది. నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ మోడల్ ఏంటి అంటే, సో దే గేవ్ అ పారాగ్రాఫ్, దాంట్లో ఆడ్ వన్ అవుట్ తీయమని చెప్తూ ఉన్నాడు. ఓకేనా? ఎస్, చెక్ దిస్. సో 5 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, దాంట్లో సంబంధం లేనటువంటి దాన్ని పిక్ చేసి బయటికి తీసేసేయండి అని చెప్తున్నాడు. చెక్ చేద్దామా? ఫస్ట్ పాయింట్, చైనీస్ ట్రెడిషన్ టు సెలబ్రేట్ యానివర్సరీస్ ఈవెంట్స్ ఇన్ ఇట్స్ రిలేషన్స్ విత్ ఫారెన్ నేషన్స్. ఓకే, instead high-level visits, ceremonies, anniversaries marred by unprecedented confrontation between the two countries. So disturbed by, so ఇలాంటి ఉన్నప్పటికీ డిస్టర్బెన్స్ జరుగుతుంది. డిప్లొమాటిక్ ట్రెడిషన్ యానివర్సరీస్ గురించి మాట్లాడుతున్నారు. The dramatic downturn is bilateral, two countries related bilateral relations resulted from decision in July to deploy the third terminal high altitude area defense system on South Korean soil. Okay, సో ఇక్కడ సౌత్ కొరియా గురించి ఇంట్రొడక్షన్ జరుగుతుంది దిస్ ఇయర్. సో ఇది కూడా క్లియర్గా సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిప్లొమాటిక్ టైస్ అని చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఈ ఆప్షన్ చూద్దాం. చైనీస్ సాక్రిఫైసెస్ ఫ్రెండ్లీనెస్ అపారెంట్లీ హ్యావ్ బీన్ రెసిప్రొకేటెడ్ బై ఇన్గ్రాటిట్యూడ్ అండ్ రిసెంట్మెంట్. ఇక్కడ సో వాట్ ఈస్ దిస్ అబౌట్? ఇక్కడ వరకు అయితే కొరియాకి లింక్ ఇక్కడ వచ్చింది, కొరియా యొక్క ఎన్హాన్స్మెంట్ మనకు డీలో కనబడుతుంది. కానీ ఈ ఉన్నట్లుండి దాని యొక్క సాక్రిఫైసెస్ గురించి డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? సో డెఫినెట్లీ ఆడ్ వన్ అవుట్ ఏదవుతుంది? ఈ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ ఈ ఈజ్ ఎలిమినేటెడ్. లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. సో దీంట్లో కూడా ఆడ్ వన్ అవుట్ అడుగుతూ ఉన్నాడు, చెక్ చేద్దాం. సో వాట్ ఈస్ ద పాస్ అబౌట్? యూఫోరియా అంటే ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ అని చెప్పుకున్నాము. Progress of the global economy or global economy యొక్క ప్రోగ్రెస్ few national economies బాగా చేస్తున్నప్పుడు we conveniently ఏం చేస్తున్నాం? ఫర్గెట్ ద హ్యూమాంగస్ ఫెయిల్యూర్ రేట్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్. సో బాగా కన్వీనియంట్గా ఏం మర్చిపోతున్నాము? సో భయంకరమైనటువంటి ఫెయిల్యూర్ రేట్, ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్ యొక్క ఫెయిల్యూర్ రేట్ మర్చిపోతూ ఉన్నాము. ఓకే, లుక్ అట్ ద ప్రివైలింగ్ ఆర్గనైజేషన్ structures and process does not give the one confidence that organizations are created with any deep understanding of human behavior. This is something organization గురించి పర్సనల్ థింగ్స్ ఇస్తూ ఉన్నారు, అది పక్కన పెడితే వెరీ ఫ్యూ ఆఫ్ దెమ్ దీనిల గురించి. ఇక్కడ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వెరీ ఫ్యూ ఆఫ్ దెమ్ అనలైజ్. సో ఎవరు? సో మనము. why companies that were deemed icons of excellence are nowhere to be found just a few decades down the line. సో దీనికి ఎగ్జాక్ట్ ఎన్హాన్స్మెంట్గా సి కనిపిస్తుంది, కానీ ఈ బి అనేది ఆడ్గా వస్తూ ఉంది. ఇంకా రిమైనింగ్ చూడాల్సిన అవసరం కూడా లేదు. సో బి అనేది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ క్లియర్గా అయితే తెలిసిపోతూ ఉంది. సో కాబట్టి తీసుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ 8th క్వశ్చన్, డాక్యుమెంట్ ఓపెన్స్. ఇక్కడ కూడా ఆడ్ వన్ అవుట్ తీసుకోవాలంటున్నాడు.
with a broadside against the WTO, arguing WTO decisions are not binding on American business unless Congress chooses to implement them. Okay. Opens with a broadside against the world trade. Okay. Next, trade policy gurinchi, continuation of that policy. So agenda ఏం చెప్తోంది, lays out a general approach to trade that is, in its own words, aggressive and that in many cases appears to be strongly at odds with India's own position. Okay, ఇది కూడా క్లియర్గా ఉంది. The agenda and accompanying annual report strongly suggests that India will be navigating an increasingly difficult trade terrain in the next few years. What is this about? సో అక్కడ వరకు WTO ఇండియా లింక్ ఉంది, ఇండియాకి సపరేట్గా పాయింట్ తీసుకొని వస్తున్నాడు. దిస్ థ్రెటన్స్ టు రెలిగేట్ ద WTO లింక్ ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకోవచ్చు. సి ఈజ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. సో సిని మనము R1గా తీసుకోవచ్చు. కాంటెక్స్ట్ కంటిన్యూషన్లో WTO ఇండియా గురించి డిస్కషన్లో సపరేట్గా యాన్యువల్ రిపోర్ట్ గురించి అజెండా గురించి మాట్లాడుతుంది సి. సో కాబట్టి సి కెన్ బి ద R1 అవుట్. మరి ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ మోడల్ చూస్తే సో వెరీ సింపుల్. సో వాటి ఇచ్చినటువంటి ఆప్షన్స్ని మనము రీఅరేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో మనకు బాగా పరిచయమైనటువంటి రిపీటెడ్ ఫస్ట్ ఆప్షన్స్ మోడల్ కనుక మనం చెక్ చేసుకున్నట్లయితే మ్యాక్సిమం కొట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ రిపీటెడ్ ఫస్ట్ ఆప్షన్స్ చూసుకుంటే ఈలో ఉన్నాయి, సిలో ఉన్నాయి. ఇప్పుడు ఈలో సిలో ఏది బెస్ట్గా తీసుకోవచ్చు అని చెప్పి చూస్తే నోబుల్ ప్యాలెస్ స్ట్రెచింగ్ ఇట్స్ ఆర్నమెంట్. సో వాట్ ఈస్ దిస్ నోబుల్ ప్యాలెస్ అబౌట్? సో ఈ కాన్ బి టేకెన్ యాజ్ ద ఫస్ట్ స్టేట్మెంట్. సో ఈ తీసుకోలేమంటే సి చెక్ చేస్తాం. సీను డీను ఉంది కానీ రిపీటెడ్ ఫస్ట్ ఆప్షన్స్ రిలేటెడ్ మనకి మ్యాక్సిమం తగులుతూ ఉన్నాయి కాబట్టి సిని ప్రిఫర్ చేస్తాం. సి ఏముంది, Versailles is wonderfully beautiful. So it's an introduction about a place called Versailles. Versailles అనే ప్లేస్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి సిడి వాడే ఇచ్చాడు కంటిన్యూషన్. సో సిడి you gaze and stare and try to understand that it is real, that it is one on the ad, it is on the ad, that it is not the Garden of Eden. అంతా కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈలో ఏమొస్తుంది, నోబుల్ ప్యాలెస్ అంటాను, ప్యాలెస్కి ఇన్ఫర్మేషన్ లేదు. ద సీన్ ఆ కంటిన్యూషన్ ఆఫ్ దట్ వండర్ఫుల్ సీనరీ బీలో కనపడిస్తూ ఉంది. సో కాబట్టి సిడిబి కెన్ బి టేకెన్ యాజ్ ద ఆర్డర్. రిమైనింగ్ చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఇంకోసారి చెప్తున్నాను. సో రిపీటెడ్ ఫస్ట్ ఆప్షన్స్ చూసుకున్నాము, ఈ ఉంది, సి ఉంది. ఈ అనేది డైరెక్ట్గా ఒక ప్యాలెస్ గురించి మాట్లాడుతున్నాడు, అలా డైరెక్ట్గా తీసుకోలేం కాబట్టి సి చెక్ చేసాం. సిలో ఒక ప్లేస్ గురించి ఇంట్రొడక్షన్ లాగా కనబడిస్తుంది కాబట్టి సి తీసుకున్నాం. సితో రెండు కనబడిచ్చాయి. సో అదేంటి అని చెప్పి చూస్తే సో వర్సైల్స్ గురించినటువంటి ఒక ప్లేస్ గురించి ఇంట్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి సికి డి ఏమి, సో యూ గేజ్ ఆ సీనరీ గురించి వస్తుంది. తర్వాత బి ఒక దాంట్లో ఉంది, ఈ ఒక దాంట్లో ఉంది. డిలో ఒక సీనరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఈలో ఒక ప్యాలెస్ గురించి వెళ్ళిపోయాడు. దానికంటే బి అనేది ఇండివిజువల్గా మిగిలిపోతుంది కాబట్టి దాన్ని మనం అక్కడ సెట్ చేసుకోవడం జరిగింది. దేర్ ఇట్ గోస్. నెక్స్ట్ లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఇక్కడ కూడా మనం చూసుకుంటే సీలు ఉన్నాయి, బీలు ఉన్నాయి, రైట్. సి ఉంది, బి ఉంది స్టార్టింగ్స్లో. సి ఏంటి, బ్రిటిష్ ఎక్స్ప్లోరేషన్. హర్ ఎవరో తెలియదు కాబట్టి సి రాదు. ఇంకా రిమైనింగ్ అన్ని బీనే ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా బీనే వస్తుంది. ఇక్కడ తీజా జఖార్ షిఫ్టెడ్ టు చోక్లా ఫ్రమ్ బర్మర్ సిటీ అలాంగ్ విత్ హర్ 2 daughters లాస్ట్ ఇయర్. సో ఇక్కడ బీలో ఒక పర్సన్ యొక్క ఇంట్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి బి తీసుకోవచ్చు. రిపీటెడ్ సెకండ్ ఆప్షన్స్ కూడా బిఏ వస్తూ ఉంది. బిఏ చూద్దాం. ఏ ఏంటి, హర్ హస్బెండ్ వాజ్ ఎంప్లాయిడ్ అవుట్ సైడ్ రాజస్థాన్. సో ఆమె షీ హ్యాడ్ చూసన్ బార్మర్ని ఆమె సెలెక్ట్ చేసుకుంది గుడ్ ఎడ్యుకేషన్ కోసం. ఆటి వరకు ఓకే, బిఏ. తర్వాత సికి ఎఫ్కి ట్యాగ్ పడుతుంది. రిపీటెడ్ ట్రిపుల్ ఆప్షన్కి పోతే బిఏఎఫ్ వస్తుంది. సో తర్వాత ఎఫ్లో బట్ మాంగ్లా నియర్ బార్మర్ సిన్స్ జనవరి లాస్ట్ ఇయర్ ద సైట్ ఆఫ్ ఇండియాస్ బిగ్గెస్ట్ చేంజ్డ్ ఆల్ దట్. సో ఆ సిచ్యువేషన్ అంతా మార్చేసింది అనేది ఎఫ్. సి ఏమొస్తుంది, ద బ్రిటిష్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ క్యాన్ ఎనర్జీ పిఎల్సి ప్రామిస్ టు పే హర్. సో డైరెక్ట్గా పేమెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా సెట్ కావట్లేదు ఆర్డర్లో. సో కాబట్టి మళ్ళీ ఇక్కడ బిఏఎఫ్కి ట్యాగ్ పడింది. ఇంకా రిమైనింగ్ దాంట్లో ఈనా సీనా దగ్గర కొట్టేసేయచ్చు. ఏం చేంజ్ చేసింది బిఏఎఫ్ తర్వాత? సో ఈ ఆర్ సి. ఈ ఏముంది, షీ బాట్ అ డీజిల్ రన్ ట్యూబ్వెల్. డైరెక్ట్గా డీజిల్ రన్ ట్యూబ్వెల్ ఏంటి కాదు. తర్వాత సి చూద్దాం. సో అక్కడ ఆ పర్టికులర్ థింగ్కి ఆమెకి అంటే ఆ చేంజ్ ఏంటంటే ఆమెకు ప్రతి సంవత్సరం 3 లక్షలు ఇస్తామని చెప్పడం. సో ఆటోమేటికలీ బిఏఎఫ్ సిఈడి ఈజ్ యువర్ కాంబినేషన్. క్రాస్ చెక్ చేసుకోండి.
అదంగా అది కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ సో ఫిల్లరే, అంత పెద్ద ఫిల్లర్ కాకుండా ఒక రకమైన ఫిల్లర్ ఇచ్చాడు. సో ఇక్కడ ఆర్కియాలజిస్ట్ బిలీవ్ దట్ ద పీస్ ఆఫ్ రెడ్వేర్ పాటరీ ఎక్స్కవేటెడ్ రీసెంట్లీ నియర్ భవానీ నగర్ డాష్ షెడ్ లైట్. సో ఆ పోటరీ పీసెస్, రెడ్వేర్ పోటరీ పీసెస్ ఏవైతే ఉన్నాయో నియర్ భవానీ నగర్, దోస్ వర్ ఆర్ రాదు, ఆర్ ఎస్టిమేటెడ్ రీజనబుల్లీ సర్టెన్. సో కాంటెక్స్ట్ ఈజ్ రాంగ్. ఎస్టిమేటెడ్ విత్ అ రీజనబుల్ సర్టెనిటీ యాజ్ బీయింగ్ అవుట్ అబౌట్, ఇవన్నీ కూడా సో సెట్ కావు. తర్వాత ఏ అనేటటువంటి ఇండెఫినెట్ ఆర్టికల్ యొక్క నెసెసిటీ కూడా లేదు. నెక్స్ట్ అదే విధంగానే తీసుకుంటే కింద ఆప్షన్స్లో సిడిఈ, ఈ వచ్చి నన్ ఆఫ్ దీస్, అది మనకు సంబంధం లేదు. ఇంకా రిమైనింగ్ ఉన్నటువంటి సిడి తీసుకుంటే ఎస్టిమేటెడ్ అట్ అబౌట్ 3,400 ఓల్డ్ విత్ రీజనబుల్ సర్టెనిటీ, అది ఛాన్సెస్ ఉంది. విత్ రీజనబుల్ సర్టెనిటీ టు బీ అబౌట్ ఈజ్ మీనింగ్లెస్. సో ఆ పర్టికులర్ పీస్ ఆఫ్ రెడ్వేర్ పోటరీ గురించి మాట్లాడుతున్నాం. సో భవానీ నగర్ దగ్గర దొరికినటువంటి ఎస్టిమేటెడ్ అట్ అబౌట్ 3,400 years ఓల్డ్ విత్ రీజనబుల్ సర్టెనిటీ ఈజ్ మోర్ మీనింగ్ఫుల్. ఆ రీజనబుల్ సర్టెనిటీతో ఉన్నటువంటి అవి దే షెడ్ లైట్ ఆన్ హితర్టో డార్క్ 600 year పీరియడ్. సో యూ కెన్ గో విత్ సి. సో ఎగ్జాక్ట్గా గ్రామటికల్గా ఆర్డర్ ఏది నీట్గా సెట్ అవుతుందంటే సి సెట్ అవుతుంది. లెట్స్ గెట్ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్లో స్టార్టింగ్లోనే ఉంది ది ఏన్షియంట్ ఈజిప్షియన్స్ బిలీవ్డ్ దట్ ఈస్ ప్రిఫరబుల్ అన్న వెంటనే ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి ఆర్ ఎలిమినేటెడ్. దట్ ఇట్ వాస్ ఎసెన్షియల్ ద థింగ్స్ దే పోర్ట్రేడ్ మస్ట్ హ్యావ్. సో ఇక్కడ ఎసెన్షియల్, మస్ట్, సూపర్ ఫ్లాస్గా కనబడిస్తుంది. అదే ఇక్కడ చూస్తే వెన్ దే పోర్ట్రేడ్ థింగ్స్ ఇట్ షుడ్ హ్యావ్ ఎవ్రీ రెలవెంట్ ఫీచర్ షోన్ యాజ్ క్లియర్లీ యాజ్ పాసిబుల్, విచ్ ఈస్ మోర్ మీనింగ్ఫుల్ డి. సో డీని మనం హ్యాపీగా తీసేసుకోవచ్చు. Now 13 to 14, 13 and 14. What is this about? ఒక మినీ పారాగ్రాఫ్, ఒక మినీ ప్యాసేజ్ ఇచ్చాడు, దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడిగాడు. చెక్ చేద్దామా మరి ఒకసారి. సో ఎలా వస్తాయి, ఈజీగా వస్తాయి, టఫ్గా వస్తాయి? ఎస్. సో మార్క్సిస్ట్ సోషలిస్ట్ చైన్ ఆఫ్ రీజనింగ్ హిమ్ టు అసర్ట్ దట్ ప్రెజుడైజ్ టువర్డ్ ఓరియంటల్ పీపుల్ ఇన్ కాలిఫోర్నియా వాస్. సో దాని గురించి మాట్లాడుతున్నాం. సోషియాలజిస్ట్ చైన్ ఆఫ్ రీజనింగ్ హిమ్ టు అసర్ట్ దట్, పాజిటివ్ అసర్ట్ అంటే ప్రెజుడైజ్ టువర్డ్ ఓరియంటల్ పీపుల్ ఏదైతే ఉందో కాలిఫోర్నియాలో వాస్ వాట్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది అని చెప్పి ఒకసారి క్రాస్ చెక్ చేస్తే, సో యా ఓరియంటల్ పీపుల్ ఇక్కడ వస్తూ ఉంది కాలిఫోర్నియా. అక్కడ హీ డిస్పోజెస్ థర్స్లీ అల్బైట్ ఆల్దో అన్కన్విన్సింగ్లీ ఆఫ్ బోత్ ఇంటాలరెన్స్. సో డిస్పోజ్ అంటే నెగిటివ్. సో ఆటోమేటికలీ మనం ఆప్షన్స్లో దే ఆర్ నాన్ రేషియల్ ఇన్ క్యారెక్టర్ అని చెప్పేసేయచ్చు. సో దట్స్ వాట్ ద పాయింట్ ఇట్ ఇండికేట్స్. సో సింపుల్గానే మనకి క్రాక్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ 14లో ప్యాసేజ్ సప్లైస్ ఇన్ఫర్మేషన్. ఏం ఇన్ఫర్మేషన్ దట్ వుడ్ ఆన్సర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, ఏవి ఆన్సర్ చేస్తున్నాయి సప్లైస్. సో ఆప్షన్స్ చూద్దాం. ఏ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ప్యాసేజ్ ఇస్తుంది. ప్రెజుడైజ్ అగైన్స్ జ్యూసా, cause discrimination against Oriental people in California, ending statement. Which groups are not in ethnic competition with each other in USA గురించా. మార్క్సిస్ట్ అనేది మనకు మ్యాక్సిమం కనబడిస్తుంది. మార్క్సిస్ట్ సోషియాలజీ గివ్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఫర్ ద రేషియల్ ప్రెజుడైజ్. సో మనం ప్యాసేజ్లో కనుక చెక్ చేసుకున్నట్లయితే స్టార్టింగ్లోనే మార్క్సిస్ట్ సోషియాలజీ ఆర్గ్యూ చేస్తుంది రేసిజం, క్లాస్ స్ట్రగుల్, యూనిట్ 2, క్యాపిటలిస్ట్ సిస్టమ్ జనరేటెడ్ బై క్యాపిటలిస్ట్ వర్కర్స్. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ మెయిన్గా మనకి యూ కెన్ గో విత్ ఎక్స్ప్లెనేషన్ మార్క్సిస్ట్ సోషియాలజిస్ట్ రిలేటెడ్గానే మనకి తెలుస్తుంది. సో కాబట్టి యూ కెన్ గో విత్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్లయితే ఏమంటా, సో హ్యాస్ రేర్లీ విట్నెస్డ్ ఎ క్యాంపెయిన్ కన్ఫర్మేషన్. యా. సో ఇక్కడ వాడు హైలైట్ చేసినటువంటి వర్డ్స్కి సో ఆల్టర్నేటివ్స్ అడుగుతున్నాడు, చూద్దామా. క్యాంపెయిన్ కన్ఫ్రంటేషన్ ఒకటి, ఎండీవరింగ్ ఒకటి, అమాస్డ్ ఒకటి, ఎంపైర్ ఒకటి. హోమ్ ఎంపైర్ అనము, హోమ్ టెరిటరీ, డిమెన్స్, డొమైన్ అనము. హోమ్ స్ట్రెచ్ అనొచ్చు. స్ట్రెచ్ అంటే ద స్ప్రెడ్ ఆఫ్ దట్ ఏరియా, అదొక పాయింట్. ఎండ్యూరింగ్ అంటే యూ కెన్ గో విత్ సీకింగ్ టు. ఆస్పైరింగ్ కూడా సెట్ అవుతుంది. సో సీకింగ్ టు. ఎస్చ్యూయింగ్ అంటే గివింగ్ అప్. ఆప్టింగ్ అంటే టేకింగ్ ఆల్టర్నేటివ్. నెక్స్ట్ సో ఆన్ స్లాట్ అంటే కన్నా నెగిటివ్ వర్డ్ లైక్ స్లాటర్, సో ఖండించడం, రిమూవ్ చేయడం. సో ఎగ్జాషన్ నెగిటివ్ వర్డ్, ఎండ్యూర్ పాజిటివ్ వర్డ్, బ్లిడ్జ్ అనేది పాజిటివ్ వర్డ్, టు మేక్ అ సడన్ ఎఫర్ట్ అనే మీనింగ్ వస్తుంది. మరోవర్ అమాస్డ్ అంటే కన్నా గ్యాదర్డ్, అక్రూడ్ అన్నా గ్యాదర్డ్ మనీ రిలేటెడ్గా మాట్లాడినప్పుడు. నెక్స్ట్ సో యా
సో అన్నీ కూడా ఏది సెట్ అవుతుందంటే డి. బ్లిజ్ అంటే సడన్ ఎఫర్ట్. సో సీకింగ్ టు, ఎండ్యూరింగ్ అంటే సీకింగ్ టు, అక్రూడ్ అంటే అమాస్డ్, అక్రూడ్ సినానిమస్గా తీసుకోవచ్చు. హోమ్ ఎంపైర్ అంటే హోమ్ స్ట్రెచ్, దట్ స్ప్రెడ్ ఆఫ్ దట్ ఏరియా అని చెప్పి చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ సింపుల్గానే క్రాక్ అవుతాయి ఇలాంటివి, చెక్ చేద్దాం. కంప్రహెన్సిబుల్ రియలిస్టిక్ సిచ్యువేషన్ ఒకటి, ఫస్ట్ రీఅష్యూరింగ్ ఎక్స్ప్లెనేషన్, ఇన్విగరేటింగ్ ఎనర్జీ రిలేటెడ్, ప్రాగ్మాటిక్ అంటే కన్నా ప్రాక్టికల్, హార్టనింగ్ అంటే కాన్ఫిడెంట్ ఎక్స్ప్లెనేషన్ లైక్ ప్రొవైడింగ్ కాన్ఫిడెన్స్, రేషనల్ అంటే లాజికల్. ఇవన్నిట్లో ఇదైతే సెట్ కావట్లా. నెక్స్ట్ అండ్ కాంప్రహెన్సిబుల్ రియలిస్టిక్ ఎక్స్ప్లెనేషన్, కాంప్రహెన్సిబుల్ అండ్ అండర్స్టాండబుల్. సో కన్సీవబుల్ పర్హాప్స్ అనే సెట్ కాదు, ఆల్మోస్ట్ అన్నట్టు. సో ప్లాజిబుల్ అంటే అబౌట్, ఛాన్స్ ఆర్ దేర్ టు హ్యాపెన్ అనే మీనింగ్, పర్హాప్స్ అనేది వస్తుంది. పాసిబులీ రియలిస్టిక్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ మోర్ మీనింగ్ఫుల్. నెక్స్ట్ ఇన్ఫ్లేటింగ్ పాజిటివ్, డిమినిషింగ్ అగ్రవేటింగ్ పాజిటివ్ అంటే ఇంక్రీజింగ్, ప్లమెటింగ్ తగ్గడమే, ఇవి మూడు కూడా సినానిమస్. డ్విండ్లింగ్ అన్నా, డిమినిషింగ్ అన్నా, ప్లమెటింగ్ అన్నా తగ్గడం అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ కాన్సిక్వెంట్లీ డిక్లైనింగ్ ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా యూనిట్ గో విత్ నెగిటివ్. సో కాబట్టి డిమినిషింగ్, ప్లమెటింగ్, డ్విండ్లింగ్లోనే మనము పిక్ చేసుకోవాలి, అగ్రవేటింగ్ ఎటువంటి పరిస్థితిలో కూడా రాదు. సో నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సో బీయింగ్ ఫోర్స్డ్ అవుట్ ఆఫ్ ద వాట్, ఇండస్ట్రీసా, అది వెళ్ళిపోయింది. కెమెరేటరీ కాదు, ప్రొఫెషన్స్ కాదు, వర్క్ ఫోర్స్ నుంచి తీసివేయడం, ఆప్షన్ సి. సో అలా నీట్గా ఒక్కొక్క దాన్ని మనం స్ప్లిట్ చేసుకుంటూ వస్తే వచ్చేస్తుంది ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ మోడల్, సో ఒకటే ఒకటి ఇచ్చేది ఇలాంటి మోడల్. సో యాక్చువల్గా అనాలజీ టైపు, పర్టినెంట్ అన్నా, రిలవెన్స్ అన్నా, పర్టినెన్స్, రిలవెన్స్ సినానిమస్. సో అలాంటి వర్డ్స్ సినోనిమ్స్ కావచ్చు, యాంటనిమ్స్ కావచ్చు, అలాంటి రిలేషన్షిప్ ఉండేటివి అడుగుతూ ఉన్నాడు వాడు సినోనిమ్ యాంటనిమ్ అని అడగలేదు కానీ. సో అలాంటి రిలేషన్షిప్ అంటే ఇవి సినోనిమ్స్ కాబట్టి సినోనిమ్సే తీసుకుంటాం. అబ్స్క్యూర్ అంటే అన్నోన్, ఇంజీనియస్ అంటే జీనియస్, మీనింగ్లెస్. ఇంకాంపిటెన్స్ అంటే కాంపిటెన్స్ లేకపోవడం, క్రెడ్యులిటీ అంటే కన్నా టు ట్రస్ట్ ఎనీవన్ వితౌట్ ప్రూఫ్. పర్సిక్యూషన్ అంటే పర్సిక్యూట్ చేయడం, ఇంబెసైల్ అంటే కన్నా లైక్ అన్ఎడ్యుకేటెడ్ లేదా సో చైల్డ్ లైక్ బిహేవియర్ ఉన్నటువంటి. యాక్చువల్గా ఇంబెసైల్ అనేది నౌన్ అండి, చైల్డ్ లైక్ బిహేవియర్ ఉన్నటువంటి పర్సన్ ఎంబెసైల్ అంటారు. ఇనేన్ అనేది మనకి ఈ ఎక్స్ప్లెనేషన్స్లో థర్డ్ టైం వస్తుంది. ఇనేన్ అన్నా, స్టూపిడ్ అన్నా, ఫూలిష్ అన్నా ఒకటి, లుడిక్రస్ కూడా సేమ్. సో ఆన్సర్ ఈజ్ డి. ఇక ఇవి రెండు చూసుకుంటే అసిడస్ అంటే హార్డ్ వర్కింగ్ అనే మీనింగ్ వస్తుంది. ఇది రెండెస్వోస్ అట్లా రాంగ్ ప్రొనౌన్సియేషన్ చేయొద్దండి, రెండవో అనాలా. రెండవో అంటే మీనింగ్ సో ఒక మీటింగ్ అనమాట, మీటింగ్ ఎ పర్సన్. యాక్చువల్గా రెండవో ఓయూ వేస్తే ఎండ్ అయినప్పటికీ ఇది కూడా నౌనే అని చెప్పాలి. సో ఇక్కడ రెండు డిఫరెంట్ కనబడిస్తున్నాయి. ఇంబెసైల్ లుకింగ్ లైక్ సంథింగ్ ఎల్స్ బట్ ఇట్ ఈస్ అ నౌన్. రెండవో ఇట్స్ ఆల్సో లుకింగ్ లైక్ అన్ అడ్జెక్టివ్ బికాస్ ఎండింగ్ విత్ ఓయూఎస్ బట్ ఇట్ ఈస్ అ నౌన్. సో ఆన్సర్ ఏమైంది బాబు, డి. ఇనేనన్నా, లుడిక్రస్ అన్నా ఒకటే. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ 3 questions. వాట్ ఆర్ దీస్ 3 questions? సో ఇక్కడ గ్రామటికల్గా ఎర్రర్ ఉండేది పిక్ చేయాలా అని అడుగుతూ ఉన్నారు. నేను డైరెక్ట్గా టు ద పాయింట్ కొట్టేస్తాను, ఎందుకంటే గ్రామటికల్గా మనం క్రాస్ చెక్ చేసుకున్న మనకి క్లారిటీగా తెలిసిపోతాయి. ఎస్, సో ఐఎమ్ గెటింగ్ టు ద పాయింట్ డైరెక్ట్లీ. వన్ ఆఫ్ ద మినిస్టర్స్ ఇక్కడ ఎర్రర్ ఏంటి అంటే క్లియర్గా వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు బాబు మినిస్టర్ అపాస్ట్రఫ్ ఎస్ రాదు, మినిస్టర్స్ వస్తుంది, అదొక పాయింట్. మినిస్టర్కి సంబంధించినటువంటి రెసిడెన్సెస్ అన్నప్పుడు వన్ ఆఫ్ ద మినిస్టర్స్ రావాలి, ఎందుకు వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు ప్లూరల్ నౌన్ రావాలి, అది క్లియర్. అప్పుడు వన్ ఆఫ్ ద మినిస్టర్స్ రెసిడెన్సెస్ అన్నప్పుడు మినిస్టర్స్ పెట్టి ఎస్ పక్కన అపాస్ట్రఫీ పెట్టాలి. కానీ అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఎస్పెషలీ ఈ వన్ ఆఫ్ ద ఫ్రేజ్ వచ్చినప్పుడు ఏం బాబు, వన్ ఆఫ్ ద ఫ్రేజ్ విత్ ప్లూరల్ నౌన్ వచ్చినప్పుడు వీ ప్రిఫర్ నౌన్ ఆఫ్ నౌన్ మోడల్, లైక్ రెసిడెన్సెస్ ఆఫ్ వన్ ఆఫ్ ద మినిస్టర్స్ వితౌట్ అపాస్ట్రఫీ. అలా తీసుకుంటే సెట్ అవుతుంది. ఇక్కడ వన్ ఆఫ్ ద మినిస్టర్ ఇదే తప్పు కదా, ఇక్కడ రాల్సిన ప్లూరల్ కదా, క్లియర్గా మనకి ఎర్రర్ కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ చూద్దాం. ఎస్, వేర్ ఈస్ దట్ ఎర్రర్, జస్ట్ చెక్ ఇట్ కేర్ఫుల్లీ. 2010 problematic proof was needed to already become. ఎస్, క్లియర్గా కనిపిస్తుంది. ద యునైటెడ్ నేషన్స్ హ్యావ్ అంటున్నాడు. యునైటెడ్ నేషన్స్ లుకింగ్ లైక్ a plural noun but actually it's a name of a country, so you need has lately become, recently, similar instance, so present perfect tense is preferred. So there we end it. And the last but not the least for the day is
this. Yeah. సో ఇఫ్ కండిషనల్ క్లాజెస్లో మనకి బాహుబలి చార్ట్లో ఇఫ్ క్లాజెస్లో రూల్ నెంబర్ 3 చూసుకుంటే హ్యాడ్ ప్లస్ V3 వుడ్ హ్యావ్ V3 అని చెప్పుకున్నాం. ఇక్కడ వుడ్ హ్యావ్ V3 అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది, ఇక్కడ కేవలం హ్యాడ్ కనపడిస్తూ ఉంది. హ్యాడ్ అంటే ఒక్క హ్యాడ్ మాత్రం వచ్చిందంటే V2 అంటే సింపుల్ పాస్ట్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ రాదు, సారీ సింపుల్ పాస్ట్ ప్లస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కాంబినేషన్ లేదు. కాబట్టి ఇక్కడ మనకి V3 కావాలా, హ్యాడ్ ప్లస్ హ్యాడ్ తీసేసుకోవచ్చు. ఇఫ్ వీ హ్యాడ్ మోహన్ ఇన్ అవర్ టీమ్ అలా చెప్పొచ్చు అని అలా పుష్కలంగా చెప్పొచ్చు. ఒక హ్యాడ్ హెల్పింగ్ వర్బ్, ఇంకో హ్యాడ్ మెయిన్ వర్బ్ అవుతుంది. సో పాయింట్ ఈస్ క్లియర్, దేర్ వీ ఎండ్ ఇట్. సో ఎర్రర్ ఈజ్ ఇన్ దాట్స్. ఆ విధంగా టఫే పేపర్ అయితే పర్టికులర్గా ఫస్ట్ 8 క్వశ్చన్స్ నిజంగా అంటే టఫ్, ఎందుకంటే అది అనలైజ్ చేసుకోవాలి. అవి కాకుండా రిమైనింగ్ అయితే ఖచ్చితంగా క్రాక్ చేయగలం కదా. సో అవుట్ ఆఫ్ 28 క్వశ్చన్స్ మైనస్ చేస్తే 12లో 10 అన్నా తెచ్చుకోవచ్చు. లాస్ట్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్లో అట్లీస్ట్ 5 to 10 అన్నా తెచ్చుకోవచ్చు. అరౌండ్ 20 వరకు క్రాక్ చేయడానికి ట్రై చేయొచ్చు. అదండి పేపరు. సో మెయిన్స్ రిలేటెడ్ ఎలా ప్యాటర్న్స్ ట్రై చేస్తున్నారు, ఏ విధంగా ఇస్తున్నారు, ఇవన్నీ మీరు క్రాస్ చెక్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోయినట్టే. సో ఎనీవేస్ మెయిన్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నారని ఎక్స్పెక్ట్ చేస్తూ నెక్స్ట్ వీక్ కంటిన్యూషన్ కూడా మనం మెయిన్స్ పేపర్స్ చేయబోతున్నాము. సో బాగా ప్రిపేర్ కండి, డోంట్ గివ్ అప్, కీప్ ప్రాక్టీసింగ్. దట్స్ ఆల్ ఫర్ ద డే గైస్. సో don't forget to like, share and subscribe. Thank you. See you in the next class.